ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. విఘ్నంబులు కలగజేయకుమా విఘ్నంబులు కలగజేయకుమా విఘ్నేశ్వరుండ నీకు హృదయపూర్వక నమస్కారములు చేసేదన్. నీ మీద అక్షరముల మాల ఆ నుండి మొదలుకొని అక్షర వరకు శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. ఏనుగు తొండము ఎలక వాహనము ఏనుగు తొండము ఎలక వాహనము ఎల్ల లోకమును చల్లగా చూడు శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా గణేశ గణేశ అందముగా నిన్ను ముందుగా తలచితి అందముగా నిన్ను ముందుగా తలసుతి తొందరగా మారందులు వాపుమి శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. చూడండి బుడగదంగాల బుర్ర కథ. ఈ కథ చెప్పేవారు పసుపుల లింగన్న, జి శ్రీనివాసు, సుదర్శను, రామ్నగర్, ఆదిలాబాద్. ఈ కథ పేరు బాలనాగమ్మ. మరి బాలవతి రాజు మరి చిలకావతిని వా యొక్క నేటికి ఆసుపుండు తక్క చేసి పొలిమార శక్తిని జయించి తమ్మల్లవా యొక్క నేటికి వీరన్న వేషం గట్టి ఇప్పుడు తల్లి వద్దకు పోవుచున్నాడు. ఇప్పుడు మహిళ పకీరు హౌస్ కోసం పిల్లగాడు వెతుకుట. అరే తందాన 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 వీరన్న వేషంబు కట్టినాడు తమ్మల్ల వీరన్న వేషం కట్టి అమ్మాయి ఇక మనం పోదంప తమ్మల్లా వా యొక్క నేటికి ముసలమ్మ ఎంబడి వీరన్న వా యొక్క వేషం కట్టి మనమని వేషం కట్టి అటువంటి వా యొక్క నేటికి నాగల్లపుడి కోట ఎక్కిండే రామా దైవం అది నాగల్లపుడి కోట గట్టు మీద పెద్ద కోట, కోట లోపల 14 మేడలు, మేడల నడుమ 12 స్తంభాల బంగ్లా. ఆ బంగ్లాల వా యొక్క గాండ్ల సంగము ఉంది. పకీరువాడు ఉన్నాడు. బాలనాగమ్మని వా యొక్క నేటికి బంగ్లాలో బంధించిండు. ఆడికి వచ్చిండు బాలవద్దిరాజు. పకీరువాడు కళ్ళ చూసిండు. ఏయ్ ముసలమ్మ తమ్మల్ల పెద్ది, ఈ ఎంబడ వచ్చిన పోరడు ఎవడే? నా బిడ్డ కొడుకున్నాడయ్యా మనమాడు ఈ రన్ననో నా బిడ్డ కొడుకున్నాడో మనమాడు ఈ రన్ననో నా బిడ్డ కొడుకున్నాడో నిన్ను చూడ మన సహాయనంట నా మనమనికి నిన్ను చూడ మన సహాయనంట చూడతందుకు మనమాడచ్చినాడే నిన్ను చూడ మన సహాయనంట చూడతందుకు మనమాడచ్చినాడే. పేరు ఈరిగాడా? ఒరే ఈరా అరే చెప్పిన పని చేస్తావా బిడ్డ? చేస్తా నా కళ్ళు వత్తుర ఈరిగాడ తందానో నా కళ్ళు వత్తుర ఈరిగాడ నా చేతులు వత్తుర ఈరిగాడ ఈరన్నా ఈ పండుకుంటా బిడ్డ. సరే నేను ఎలకాయంత నల్ల మందు మింగినా, గంజాయి గుడాకు తాగినా, సరే నేను సారా కళ్ళు మస్తు తాగినా, నా కాళ్ళు చేతులు బాగా ఒత్తు బిడ్డ నిద్ర వచ్చేదాకా. నీ కాళ్ళు ఒత్తుతా, చేతులు ఒత్తుతా, నడుములు ఒత్తుతా, తలకాయ ఒత్తుతా, అన్ని ఒత్తుతావు. అన్ని ఒత్తుతానే. సరే సరే ఒత్తుమని చెప్పాడు. సరే సరే బంగారు బంగారము చేత పట్టుకున్నాడు బాలుడు. ఇరుగొట్లు దాచి పెట్టుకున్నాడు. అవును కంచుమాయి అవసల రామయ్యకు నమస్కారం చేసి కోడశమ్మునికి దండం పెట్టి నాగదేవతకు దండం పెట్టి ఎప్పుడైతే వాని వా యొక్క నేటికి కాలు మీద చేతు మీద హస్తాలేసిండో కాలు చేతులు ఒత్తిన కొద్దీ కన్నారా నిద్ర పట్టుతాడు మాయల్ల పకీరువాడే రామ 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 ఓ దైవానంద రామ రామ ఓ రామ
ఫకీర్ ఫకీరు వాని నడుముకున్న ఇవా యొక్క కీలు తహలము చేయలు ఎందుకంటే అటువంటి నాగల్లపుడి గట్టు లోపల బందికాను లేసి వా యొక్క బంధించిండు కదా చెరల వేసి బంధించిండు ఆ తాళం చేతులు తీసుకున్నాడు ఫకీరు వాడు సొంపై నిద్రవేయిండు తాళం చేతులు తీసి తల్లి వద్దకొచ్చి అమ్మ తల్లి ముఖము కండ్ల చూసినాడో దైవామ దైవానంతానా అవ్వని కొడుకునే నాయవ్వ దైవమా దైవానంతానా అమ్మని కొడుకునే నా తల్లి దైవమా దైవానంతానా అమ్మా నీ కొడుకుని చెప్పి తల్లి ముఖం చూశాడు కన్న తల్లి బాలనాగం ఏమంటది ఒరే ఫకీరువాడ పద్దుకు 3 వేషాలు వేసి నా భక్తి భంగము అయ్య కూర తండ్రే మారు వేషం కట్టి బాలుని వేషం కట్టి నా భక్తి భంగం చెయ్యకు నేను నోముకున్న గౌరమ్మ నోములు 12 నోములు ఈడికి వాయొక్క నేడికి 3 నెలల దినము ఉన్నది నోములన్నీ తీరలేదు తండ్రి ముట్టుకుంటే మునిగిపోతావు పట్టుకుంటే పాడు అవుతావు అస్తము నాకు తలిగిందంటే సిరుసు నాలుక వలిగి సస్తవు నేను గౌరీరథం పెట్టిన పకీరా అంటున్నాడు అవును అప్పుడు బాలవద్ది రాజు అన్నాడు నా తల్లి చెడిపోలేదు పకిరువానికి మాత్రము బండెడు ఎముకలు పక్కలెయ్యలేదు నన్ను గుర్తుపట్టవా తల్లి నీ కన్న కొడుకు నీ బాలవద్ది రాజును పానుగంటి పట్టణం నుంచి నేను వచ్చిన నువ్వు వచ్చేటప్పుడు నా తండ్రులు వా యొక్క నేడికి మాత్రం నీ మెడల వేసిండ్రు పులిగోరు చంద్రవంక పేరు నీవు మాత్రం అటువంటి పకీరు వాని వద్దకు భిక్షం పెట్టవంగా నీ మెడలున్న పేరు నా మెడల వేసినవు మెడలో నా పేరు చూడవమ్మో మెడలో ఉన్న వా యొక్క చంద్రవంక పేరు ఈ పులిగోరు చూడమ్మ అని చెప్పి తల్లి చేతికి పిడిచిండు పేరు చేతుల పట్టుకునే తల్లి కొడుకరారా బాలవతి రాజా పత్తి కడుపుల వండ పెట్టలేదు పట్టార పాలు ఇవ్వలేదు వాడకు నూనెలు వంటలేదు నిన్ను వెయ్యలేదు కడుపుల నిన్ను వండ పెట్టుకోలే కొడుక నీకు పట్టారా పాలు ఇవ్వాలి నీ మాడకు నూనెలంటలే తొట్లల్ల వండ పెట్టలే ఉయ్యాల ఊపలే కొడుక నీకు ఉగ్గు ఎన్నలు నేను పెట్టలేదు నీకు తీరిచి తిరుమని పెట్టలేదు చెట్టి హంగులైన దొడగలేదు నీకు నాకు ఎడ వాసన నాయన్ను కొడుక బాలవద్ది రాజా నువ్వు పుట్టిన కాడి నుంచి కొడుక నీకు మాడకు నూనె ఎలాంటలే పొట్టార పాలివ్వలే పొత్తి కడుపుల వంట పెట్టలే కొడుక ఎన్నెలు పెట్టలే కొడుక ఉయ్యాల ఊపలే నీకు నాకు పకీరోడు పాడుగాను పాపెరా తండ్రి అటువంటి వా యొక్క కరుకోటకుడు పకీరు వాడు చూస్తే నీ పానం పోతది రా నా అయ్య ఓరా కొడుక నీ తండ్రులు బండలైనరు నేను కూడా ప్రాణం ఇస్తా కొడుక ఈడికి 12 నెలలైంది పెట్టిన గౌరీ రథం పెట్టిన అద్దు కొడుక పోరా నిన్ను చూసి నా ఇంట్లో దీపం పెట్టిన అన్నది అమ్మా ఏడవోగు నన్ను కన్న తల్లి అరే సత్య సర్గం పో చూస్తాం సత్య సర్గం పో పకిరోన్ని చంపేదాను పకిరోన్ని చంపి వాడిని వధించి నిన్ను నా నాయనలు లేపుకొని మన పట్నం చేరుకుంటా కానీ ఒక చిన్న మాట తల్లి ఇన్ని రోజులు పకిరు వాడు బావా బావని నువ్వు పిలవలి దుర్మార్గుడ దుష్టుడా నీచుడా సర్వ చండాలుడా నన్ను ఇక్కడ గౌరీదేవి రథం పెట్టిను ఇప్పుడే ఎంజాయ్ కదా నా నోములు తీరినాయి 3 నెలల 3 రోజులున్నది నీకు నాకు పెళ్ళని చెప్పి వాళ్ళని లలన అయ్యి సంబరపడి వాడుని దగ్గరికి సరే మంచిదని వస్తాడు వచ్చిన తర్వాత నీ ఆవుసులు ఎక్కడున్నాయాను అవన్నీ ఆవుసులు చెప్పి మరి వా యొక్క చిట్టి దండల రాసి ఈ తంబల ముసలం వెంబడి పంపుతామంటే వాని ఆవుసుల కొరకు పోయి నేను తెస్తానే అవ్వా ఆ విధంగా
తల్లి ఆ, సరే మంచిది కొడుక క్షేమంగా పోయి కొడుక లాభంగా నువ్వు రారా క్షేమంగా పోయి కొడుక లాభంగా నువ్వు రావు శాపంగా పోయి కొడుకా. తల్లికి చెప్పిండు ఆ, ఆ వీరన్న వేషం మీద తాళం చేతులు వానికి పగిరువాడు పండుకున్నాడు ఫుల్ నిశల పగిరువాని యొక్క దగ్గర మాత్రము తాళం చేతులు విచ్చేసి అవును ఎక్కడున్న తాళం చేతులు అక్కడ పెట్టి కమ్మల ముసలమ్మ ఇంటికి వచ్చిండు అప్పుడు బాలనాగమ్మ ఆ, అమరువాని పుష్పాని చేత వర్ణించే వష్మి అవును అమరువాని పుష్పాని చేత వర్ణించే వష్మి అవును హృదయన్న నారి హృదయస్మి ఆహా. అమరువాన్ అంటే ఆకాశమును చుక్కలు లెక్క పెట్టచ్చట ఆహా. పుష్పాన్ అంటే మేడి చెట్టుకు పువ్వులు పూయాయి కానీ మేడు పువ్వులు కూడా చూడవచ్చట చూడవచ్చును. మృతంజలే ఆ. అంటే నీటిలో నడిచే చేప అడుగులు ఎంచవచ్చట ఆహా. హృదయాన్న నారి హృదయస్మి ఆ, 16,000 గోపిక కాంతల్ని పట్టి సాధించే మహానుభావుడు కృష్ణ భగవానుడికి ఆ. స్త్రీల మర్మం దొరకలేదట ఆ, ఆడదాని యుక్తి ఎర్రమే శక్తి అవును ఎవరికి తెలియదట ఇవాళ రోజున పకీర్ మళ్ళీ పిలుస్తానని చెప్పి సరే. రెండమ్మ దాసిలారా రాఘవరామ రాఘవ దాసిలారా రాఘవరాము నా బావ ఎక్కడున్నాడో రాఘవరాము ఆ, నా బావ పాకిరు బావ రాఘవరాము బావని ఇక్కడ విలరే రాఘవరాము. బావని పిలుచుకున్నాడు ఆ, అప్పుడు వా యొక్క నేటికి పకిరువాడు అవును ఆ మాట విన్నాడు ఆ, ఎన్నడు లేని బావా బావ అంటున్నదే ఆ, ఇప్పుడా పోయి వస్తానని చెప్పి పకిరువాడు వా యొక్క నేటికి జోగి బొంత కురుసం దుడ్డు అవును గోటి చిప్ప మంత్రాల వా యొక్క దండం చేత పట్టుకొని బాలనాగమ్మ వద్దకొచ్చి ఆ, ఏ రవే రవే బాలనాగమ్మ తంతాన తాన రావ రావే బాలనాగమ్మ తంతాన తాన ఎందుకోసము వెలిసినావే నారి తంతాన తాన ఎందుకోసము వెలిసినావే నారి తంతాన ఆ, తాన నీకు నాకు ఈడు కలిసినాదే తంతాన తాన ఆత్మలోన నీడ కలిసినాదే తంతాన ఆ తాన ఎటి కట్టున ఇల్లు కట్టుకోనే తంతాన ఆ నీటి అద్దముల నీడ చూసుకోనే తంతాన ఆ గుబ్బల మేరం కూడుందామే తంతాన తాన ఏయ్ నాగమ్మ నన్ను మించిన వరవహాలు లేడు నాకన్నా బలవీరుడు లేడు నీకన్నా చక్కని ఆర్ది లేదు నీ కొరకే గిన్నేళ్ళు పడి ఉన్నా నువ్వు రథం పెట్టినా నీ మిన్నే పడి ఉన్నా బూరెలాంటి బుగ్గలదానవే బూరలాంటి బుగ్గలదాన కారు మబ్బుల కురులదాన సగియరో నీ సిరుసు పన్నకాయ నీ అంగిళ్ళు దొండ పండ్లు నీ కండ్లు రేగి పండ్లు నువ్వు నవ్విన పలు వరుస దానిమ్మ బీజంబులు నీ ఎత్తు కుశములు సన్నని జువ్వడి బొంగరములు నీ ఏళ్ళు ఎర్ర తేళ్ళు నీ గోల్రు వజ్రములు నీ పాదములు లేత గులాబీ పుష్పములే నీ కన్నరీగ నడుమంత కదిలే నా ఉంగరాల చుట్టంత ఊగే రావే వయ్యారి బామ్మ నాతో నీ రతికేల రాదా రావే వయ్యారి బామ్మ నాతో నీ రతికేల రాదా రావే వయ్యారి రామ పట్టదానే నీ పరటి కొంగు కొంగు పడితే కోరిక తీరునారి పట్టేదానే ఆగుకోగా అందియ రాదా నా అందిక నువ్వు తీర రాదా ఆకుల అందుకూరు ఒక లోపల పొందుకూడు అవును నీ కొంగు పడితే కోరిక తీరు ముద్దులిస్తూ మోహము తీరు చల్లు శ్రీగంధము అవును కట్ట కాడ కాలు దొక్కు అవును పుట్ట మీద నీకు పుస్తకడతా అవునవును. నీ అంత వంద కట్టలేదని చెప్పి పలికాడు అవును అప్పుడు బాలనాగమ్మ ఏమంటది ఆహా. ఓయ్ బావయ్య ఆ, నిన్ను మించిన వా యొక్క వరుడు ఎక్కడ లేడు 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 నువ్వు శివశంకరుడివి అవును. నేను గంగమ్మని ఆహాహా. గాండ్ల సంగమ్మనేమో పార్వతి నా సమతి ఆ, నేను గంగదేవి గంగదేవి చిన్న తల్లి నీ నెత్తి మీనే కూర్చుంది అనుకోకని నీ అర్ధనారిని సంకల్యం ఉంటా సరే 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 నీకు నీ వారు లేరు అవును. నాకు నా వారు లేరు ఆహా. కానీ ఒక మాట అంటా కోపమా ఏం మాట
బావా ఆ, ఎందుకోసం అంటే నేను బాగా బాధపడుతున్నా. ఈ రథము గౌరీ రథం ఎందుకోసం పెట్టానంటే నువ్వు చల్లంగా నూరేళ్లు బతకాలే, నన్ను మనవాడాలే, నన్ను పెళ్ళాడాలే, మనకు పోరగండ్లు పుట్టాలని చెప్పి ఈ రథం పెట్టిన నీ కోసం బావా. అబ్బో నా కొరకు పెట్టావా? అవును. సరే 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 ఏం కావాలంటవా? ఇప్పుడు ఏం కావాలా మరి? నీకు పగదాలు బాగున్నారో రామయ్య ఓ రామ రామ బాలి దుష్మన్లు బాగున్నారో బాలి రామయ్య ఓ రామ రామ బాలి నీ హౌసు ఎక్కడున్నా బాలి రామయ్య ఓ రామ రామ బాలి నీకు పగదాలు బాగా, అవును. దుష్మాన్లు బాగా. అవు ఆ ఒద్ది రోజు లేరా పానగడ్డి పట్టంలో ఆ బాగున్నారు. వాళ్ళు వచ్చిండ్రు. అప్పుడు బండరాలు వేసినవు. ఇంకా చుట్టుముట్టు వా యొక్క నేటికి హంగావంగా కలిగ్గా ఎందరో రాత్రుల మీద పగబట్టిండ్రు. అవును. ఎవరైనా వచ్చి బావా నిన్ను చంపితే నాకెవ్వరు దిక్కు ఓ బావా, ఓ బావా, బావా. దైవమా దైవానంతాను అయ్యా నిన్ను చూసి నేను ఒంటి బావా, దైవమా దైవానంతాను. మరి నీవెట్లా నీ ప్రాణం ఎక్కడున్నదో నాకు కొంచెం చెప్తే, ఆడదాని మాట మొగను గుర్తుండాలా, మొగల మాట ఆడదానికి గుర్తుండాలా. ఎంతకైనా చెప్పినట్టు దాన్ని నీ హౌస్ ఎక్కడున్నదో చెప్పరాదు. అబ్బో నా హౌస్ నన్ను ఎవరు చంపుతారే? నన్ను చంపేవానికి హండపిండ బ్రహ్మాండమైన హతల వితల మతల తల తల పాతాల భూతల సత్తులోక సర్గులోక మాలోక యమలోక జలలోక ఎందరు నన్ను చంపడానికి ఇంద్ర చంద్ర దేవేంద్ర గంధర్వ కుందర కుబేరులైనా నన్ను చంపేటు మానవుడు లేడు. లేడు. రెండవ శంకరుడు నేను. కానీ నా హౌస్ చెప్పగలప్పదా? చెప్పది. ఓ నారి 7 సముద్రాల వల జీవగడ్డ, జీవగడ్డ జీవగడ్డలో నా రాతి గోడ, రాతి గోడ రాతి గోడలో నీ రాగి కోట, రాగి కోట రాగి కోట నడుమన ఉక్కు కోట, ఉక్కు కోట ఉక్కు కోటలోన 800 ఎలగ చెట్లు, 300 మునగ చెట్లు, 400 తాటి చెట్లు, 500 యాప చెట్లు, యాప చెట్ల నడుమన ముంత మామిడి చెట్టు, ముంత మామిడి చెట్టు తొర్రలోన 7 దొంతులు, 7 దొంతుల అడుగున ఉన్న దొంతిలో బంగారు పంజరము, పంజరము బంగారు పంజరములో వజ్రాల చిలక, చిలక కంఠముల నా ప్రాణం ఉన్నది. అరే చిలక చస్తే నేను చస్తబాము, చిలక చస్తే నేను చస్తబాము, ఎవడు పోతాడు, ఎవడు తెస్తాడు? ఆ వజ్రాల చిలకని తెస్తానికి ఎవరు తరము కాదు. కాదు 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 ఇంటివా అవును అని చెప్పి ఈ మాట చెప్పిండు. చెప్పాడు. అప్పుడు ఆ బాలనాగమ్మ ఏమంటది? ఓయ్ బావా, నిన్ను మించిన వా యొక్క హందగాడు లేడు, నీకన్నా బలవీరుడు లేడు, నాకన్నా అందకత్తే లేదు. నీకు నాకు పెండ్లంట, ఊరంతా పండగంట. ఆవు సడిగావు. అవును. ఎప్పుడు మన పెళ్లి ఎప్పుడు? ఇంకా 3 రోజులు అంటే 3 రోజులు, ఇంకా 3 రోజులు పెట్టినవా? అవునవును. ఇది వరకు దాకానేమో భావన లేదు. ఇప్పుడు భావన 3 నెలలు 3 రోజులు అయిపోయిందా? సరే అది వరకు దాకా నువ్వు ముట్టు కూడా ఒక్కసారి ముద్దియ్యవే. లేదు ఇప్పుడు ముట్టులేక కథం అయిపోతావు. అయితే నిన్ను తాకినట్టయితే సిరుసు 4 వాళ్ళకి వస్తానా? అవునవును. సరే మంచిదని చెప్పి మహిళ పగిరువాడు గుడుగుడు సొంగదాగి, పూల సీసల కళ్ళు దాగి, ఎలకాయంత నల్ల మందు మింగి, ఉప్పు కోళ్ళ మంచం మీద పండుకున్నాడే ఫకీర్. ఈ సంగతి ఇలాగుంది ఉంది. అప్పుడే ఆ దండ లోపడవా యొక్క చిట్టి వల్లి పంబల పెద్దమ్మకిచ్చింది. చిట్టి తీసుకొని ముసలమ్మ బాలవద్ది రాజు ఈరన్న వేషం మీద ఉన్నాడు. ఆ బాలుడికి ఇచ్చింది, ఇదిగో మీ తల్లికిచ్చింది దండ అన్నాడు. దండలో ఉన్న చిట్టి చదువుకున్నాడు. పకీరువాను హౌస్ దొరికింది. ఇప్పుడు వా యొక్క పకీరువాని వద్దకు మాత్రం పోతానని చెప్పి పిల్లగాడు రామవై రామ రామ దేవవై రామ రామ దైవమాని నెందువో ఆ రామాని నేమిసే రామవై రామ రామ దేవవై రామ రామ దైవమాని నేమియేదు దైవమాని ఎక్కిన గుట్టలెక్కుతున్నాడు. గుడుగుడు గుద్దు పలుకుతారేను ముళ్ళు పల్లరగాలు పాపగారి ముళ్ళల్ల పిల్ల
పోత ఉన్నడయ్యో దైవామ దైవానందాన బాలుడైతే పోత ఉన్నాడమ్మా చింతలు శివములు పెద్ద పుల్లు పొడవామలు వా యొక్క కనుమనెక్కలు ఉండే స్థలము కుకడి బాబులు చెడగొట్టే చెత్త నాగులు ఉండే స్థలములకెళ్ళి పిల్లగాడు వాత ఉన్నాడన్నా ఏడు సముద్రాల దగ్గరికి వచ్చాడు. 7 సముద్రాల దగ్గర అటువంటి వా యొక్క రాగి చెట్టు ఉంది. 12 మండల రాగి చెట్టు. రాగి చెట్టు కాడిగా చెండు బాలుడు బాలవతి రాజు. నేను ఎట్లా పోవాలి, ఆ సముద్రాలు ఎట్లా దాటాలని చెప్పి ఆ చెట్టు కింద వండుకున్నాడు. బాలుడయ్యా బాలవతి బాలుడు బాలవతి రాజు 12 వా యొక్క నేడికి 7 సముద్రాల ఒడ్డున అటువంటి వా యొక్క రాగి చెట్టు. రాగి చెట్టు కింద 12 మండల రాగి చెట్టు కింద వన్నాడు. ఆ చెట్టు మొదట్లో ఉన్నది నాగసర్పం. చెట్టు మీద ఉన్నది గండరేణు పక్షులు. గండరేణు పక్షులు వా యొక్క నేటికి ఆ చెట్టు మీద గుడ్లు పట్టి పిల్లలు తీసినాయి. తల్లు మేతకు పోయినాయి. తల్లులు మేతకు పోయితే పాము ఆ చెట్టును పాక్కుంటా పిల్లల్ని పడుతుంది పోయింది. పిల్లగాడు చెట్టు కింద వండుకున్నాడు. 2 వా యొక్క నేటికి పక్షి పిల్లలు అమ్మకెవ్వరికెవ్వరు మత్తుకుంటున్నాయా, కెవ్వరికెవ్వరు మత్తుకోంగా పిల్లగాడు శబ్దం విన్నాడు. తల్లులు లేవు, పిల్లలు గూటిలో ఉన్నాయి. ఈ పాపకారు 12 తలల నాగేంద్రుడు ఆమెకు కాటిస్తే సంపుతాడని చెప్పి చేతులు ఉన్నది వా యొక్క చంద్రహాయుధం చేత పట్టే తీసి దెబ్బ కొట్టే చూడు తీసినప్పుడు దెబ్బ కొట్టిండో 11 తలలు ఎగిరిపోయినాయి. ఒక్క శిరసు ఊడల్లా పట్టుకుంది. ఇది 7వ భాగము సమాప్తం. ఈ బుడగదంగాల బుర్ర కథ, ఈ కథ చెప్పిన వారు పసుపుల లింగన్న, జి శ్రీనివాసు, సుదర్శను, రామ్నగర్ ఆదిలాబాద్. కథ పేరు బాలనగమ్మ కథ. 8 భాగాల కథ. 7వ భాగం సమాప్తం అయిపోయింది. మంగాళ మాని పాడారమ్మ, మంగానులారా లింగాలు కోని ఆడారమ్మ. మంగాళ మాని పాడారమ్మ, మంగాలు కోని ఆడాలమ్మ. నిత్తే రామయ్యకు సత్తే సీతమ్మకు, నిత్తే రామయ్యకు సత్తే సీతమ్మ. ముత్యాల రాతి ముద్దుగా ఇదిగో మంగాళ మాని పాడారమ్మ, మంగానులారా లింగాలు కోని ఆడారమ్మ. పార్వతి పద్యార మహాదేవ్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.